హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఇవాళ మనం ఒక సూపర్ ఈజీ స్వీట్ రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే డబుల్ కమీటా విత్ రస్క్. సాధారణంగా ఇది బ్రెడ్తో చేస్తారు, కానీ నేను ఈసారి రస్క్తో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. డబుల్ కమీటా విత్ రస్క్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే రస్క్ 1 ప్యాకెట్, షుగర్ 1/2 కప్, నెయ్యి 1/2 కప్, పాలు 1 కప్పు, బాదం, ఇలాచి పొడి, టూటీ ఫ్రూటీ, నిమ్మరసం, ఫుడ్ కలర్ అది మీ ఇష్టం, ఆప్షనల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 పీసెస్గా చేసుకున్న రస్క్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1/2 కప్ షుగర్ యాడ్ చేసి ఇందులోనే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వాటర్ సరిపోతాయి, ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. షుగర్ సిరప్ కరిగేలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని పాలు వేడి వేసుకుందాం. 1 కప్ పాలు పోసుకొని కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. పాలు విరిగాక ఆ విరిగిన పాలను స్ట్రెయిన్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కలిపాక ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రస్క్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో డిప్ అయ్యాలి, మనం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక ఇందులోకి పక్కన పెట్టుకున్న కోవా, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రస్క్తో డబుల్ కమీటా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.